అంటే ఇక్కడ బన్నీ గారిని నిందించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ దాంతో పాటుగా బన్నీ గారిని అరెస్ట్ చేయడానికి ముందుగా ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, ఉమ్, అన్నిటికీ నోటీస్ ఇవ్వక్కర్లా. ఉమ్, సో దీనికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, కానీ అరెస్ట్ చేయాల్సిన బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్కొచ్చి బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం కూడా అనేది ఉమ్, ఏ, అది ప్రభుత్వం యొక్క వైపరీత్యం, ప్రభుత్వం యొక్క విపరీత ధోరణి. ఉమ్, ఎందుకంటే అంటే అతను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఎలాగైనా సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి. అర్జున్ని అరెస్ట్ చేశారు అనగానే దేశమంతా వెళ్ళిపోద్ది. ఆ దేశమంతా వెళ్తే ఎవరో సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఈ పాపులారిటీ దక్కుద్ది. ఉమ్, ఈ పాపులారిటీ కోసమని దేశమంతా తన పేరు తెలియాలి కనుక అందుకు చేసుకున్న దౌర్భాగ్యత ఇంకేమీ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మరి ఆయన ఎలా తీసుకు వెళ్లారో లేదో వెంటనే చెంచల్గూడ జైలుకి తరలించడము, మళ్ళీ వెంటనే మనకి 14 రోజులు రిమాండ్ లో ఉండబోతున్నారంటూ కొన్ని వాడు వార్తలు తొందరపాటు వచ్చినాయి. అదేమో ఎలాగ సాటర్డే ఆ రోజు ఫ్రైడే కనుక ఇవాళ జైల్లో వేస్తే వీళ్ళు కోర్టుకి వెళ్ళడానికి సాటర్డే సండే కోర్టు లేదు. ఉమ్, సరే మండేకి వెళ్తారు. ఇలాగ 2-3 రోజులు ఉంటాడు. మండే వెళ్ళాక వచ్చినా కూడా ఉమ్, అది వాళ్ళ ప్రాంతం. అది కాకపోతే వీళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. ఉమ్, ఇమ్మీడియట్ సాయంకాలం లోపు కాకపోతే టైమింగ్ టెక్నికల్ గా జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత ఉమ్, జడ్జి గారు టేబుల్ నుంచి కిందకు దిగాలి. ఉమ్, అక్కడే పైన ఉంటే ఇంకా మిగతా ఆయన డ్యూటీ ఉంటుంది కదా 5 గంటల దాకా. ఉమ్, ఈ కేసు జడ్జిమెంట్ ఇచ్చేసారు. వాళ్ళు అది రాసుకుని షార్ట్ హ్యాండ్ రాసుకుంటారు, ఇస్తారు. దాన్ని టైప్ చేసి రెడీ చేసి టేబుల్ మీద పెడతారు. అది ఎప్పుడు ఈ జడ్జి టేబుల్ నుంచి దిగినాక. ఉమ్, అది ఎప్పుడు 5ంటికి దిగుతాడు ఆయన. సో 4ంటికి తీర్పిచ్చాడు, 5ంటికి దిగుతాడు. దిగినాక ఆయన రూమ్కి వెళ్ళాలి, ఆయన సంతకం పెట్టాలి. అది టైప్ చేస్తే స్టాంప్ వేసి సంతకం పెడతారు. ఆ తర్వాత ఇది జైలుకి రావాలి. అది వస్తే రిలీజ్ చేస్తారు. అది 6 దాటితే జైలు రూల్స్ ప్రకారం 6 తర్వాత బయటకు వదలకూడదు. 6 తర్వాత లోపలికి తీసుకురావచ్చు కానీ బయటకు తీసుకెళ్ళదు. సో 6 దాటేస్తుంది. సో జైల్లో మర్నాడు శనివారం ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. దాన్ని బ్రేక్ చేశారు. జడ్జిమెంట్ వచ్చినా కూడా ఆ టెక్నికల్గా వాళ్ళకి ఉపయోగపడింది. అలాగే లేట్ అయింది. ఆ జడ్జిమెంట్ కాపీ రావడం లేట్ అయింది. పొద్దున్నే దాకా ఉండాల్సి వచ్చింది. పొద్దున్న దాకా ఉండి ఉదయాన్నే 7 గంటలకు మనకు బయటకు వచ్చిన దృశ్యాలు అయితే మనం అందరము చూసాము. అలాగే దాంతో పాటు బన్నీ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్తలు ఏంటి, అప్పట్లో బన్నీ గారు వైసీపీ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ప్రచారానికి వెళ్లారు కాబట్టి ఇప్పుడు బన్నీ గారు వెనకాతల వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మద్దతు తెలిపిస్తున్నారు, ఈవెన్ జగన్ తో సహా అని అనేసి అన్నారు. దానికి తోడు పొద్దున్న జగన్ గారు పెట్టిన ఈ ట్విట్టర్ లో పోస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ఇది నిజమే అనడానికి బలం చేకూర్చేటట్టు ఉంది. తప్పేంటి నాకు అర్థం కాదు. తప్పేంటి జగన్ పవన్ కి అల్లు అర్జున్కి ఆయన ఫ్రెండ్ ప్రాణమిత్రుడు వైసీపీలో ఉన్నాడు. వైసీపీకి మద్దతుగాను వైసీపీ వీళ్ళకి మద్దతు ఏంటి తప్పేది? రాజద్రోహమా దేశద్రోహమా అయితే ఏమన్నా వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఏంటి టీడీపీకి మద్దతుగా ఎంతోమంది ఇస్తారు, అలాగే వైసీపీకి ఇతరు మద్దతు ఇచ్చాడు, వైసీపీ ఇతరులకు మద్దతు ఇచ్చింది. టీడీపీ ఎంతమంది ఆర్టిస్టులకు మద్దతు ఇవ్వట్లా. వాళ్ళు మద్దతు ఇచ్చేదేమో గొప్పను, ఇతరులు మద్దతు ఇచ్చేది నేరమా? ఇచ్చాడు. ఏంటని ఆయన వైసీపీ వాళ్ళు అర్జున్కి సపోర్ట్ గా నిలబడ్డారు. ఏంటి అయితే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ ఇప్పించారు అన్న వార్తలు స్ప్రెడ్ అవుతుంది. ఇది వాస్తవం అంటారా? ఇది వాస్తవం కాదు. యాక్చువల్ గా నిరంజన్ రెడ్డి బ్రహ్మాండంగా వాదించి తీసుకొచ్చాడు. అయితే ఆయన జగన్ కేసులు కూడా ఆయనే వాదించాడు కనుక జగన్ చేశాడు అని పిచ్చివాడు జగనే చేశాడమ్మా. ఏంటంట జగనే చేశాడు, బెయిల్ ఇప్పించాడు. ఏంటి ఆయన దేశద్రోహం పని అది కాదుగా. ఈ పిచ్చబాగుడు చేశాడు, ఆర్గ్యుమెంట్ చేయలేదు అంటగా చేశాడు. ఆయన దగ్గరుండి బెయిల్ వాళ్ళ ఆయన పంపించి తెప్పించాడు. ఈ నష్టం ఏంటి? తప్పు రాజద్రోహమా, తెలుగుడికి ద్రోహమా? అది ఏం పిచ్చిబాగుడు ఎదురు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు దగ్గర. ఈ గాలి వాగుడు అవుతూ ఉంటారు అంతే. అయితే ఇప్పుడు బన్నీ గారికి ఇచ్చింది పూర్తి బెయిల్ అయితే కాదు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారమ్మా. పోలీసులు వీళ్ళ జరిగిన పరాభవానికి ఏదో చేయాలని చేస్తారు. ఏం చేసినా ఒకటి ఉందమ్మా, కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి వాదాపోదా వెళ్ళినప్పుడు మామూలుగా నాలాంటి వాడినే వాదించగలను. అయ్యా ఎలా ఈ సెలబ్రిటీ శిక్షార్హులు అవుతాడు? రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారు.
సరిపోతే మరి దానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యుడు అవుతారా? చంద్రబాబుని అరెస్ట్ చేశారా ఆ రోజు? ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేశారా? చేయలేదుగా. షూటింగ్ చేయటం చంద్రబాబు పర్మిషన్ మీద, చంద్రబాబు ఇన్విటేషన్ మీద వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ జరుగుతుందని జనాలు ఎగబడ్డారు. దాంట్లో తొక్కిసలాడైంది. కనుక ఎవరు బాధ్యులు అనాలి అప్పుడు? చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు, షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, దాన్ని షూట్ చేస్తున్న డైరెక్టర్ కదా. మరి ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేయలేదుగా. వాళ్ళు ఏమన్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అప్పుడు మరి మేమందరం కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు పాపం జాగ్రత్త పడేవారు. ఇంతమంది వస్తారని ఇంటెలిజెన్స్ చెప్పలేకపోయింది అని అన్నదానికి సమర్థించుకున్నారు. ఆ మాత్రం షూటింగ్ చేస్తారు జనాలు వస్తారని తెలీదా? స్టూడియోలో చేస్తే మనం ఉంటాం, బయట చేస్తే జనాలు వస్తారని తెలీదా? అడిగితే మనకి సమాధానం లేదు చంద్రబాబుని. కానీ ఆ రోజు ఓకే, సో దాన్ని ఒప్పుకోను. మరి అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ అర్జున్ దోషి ఎలా అవుతాడు? ఇక్కడ ఫెయిల్యూర్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్ కదా. అక్కడ చంద్రబాబు దోషి కానప్పుడు ఇక్కడ ఈయన ఎట్లా అవుతాడు? ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని ఈవెన్ యూపీలో జరిగింది. మొన్న 4 చనిపోయారు. దాన్ని సీఎం రిజైన్ చేయాలా? ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు జరిగినప్పుడు దానికి ఏంటి? ఎవరు బాధ్యులు? ఇక్కడ బాధ్యులు ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ, థియేటర్ యాజమాన్యం. బన్నీ ఎట్లా అవుతాడు? బన్నీకి ఏం సంబంధం? బన్నీ ఏమన్నా ఆ జనాలు లోపలికి పంపించద్దు, ఇలాగ ఉంచండి నేను వచ్చేదాకా అని అడిగాడా? అడిగితే తప్పు. నేను వచ్చేదాకా థియేటర్ టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఉంచండి, జనాలు ఉండేవండి అని అన్నాడు అనుకోండి, బన్నీ తప్పు. బన్నీ అనలేదుగా. ఆ థియేటర్ తీసుకున్న నిర్ణయం బన్నీ వచ్చేదాకా ఉంచాలి వాళ్ళని లోపల పంపించకుండా అని. సో థియేటర్ తప్పు. పోలీసులు రాకపోవడం పోలీసులు తప్పు. వాళ్ళు 3 రోజుల క్రితం వస్తే 1 రోజు ముందే తెలిసిందనే మాట అబద్ధం. ఆ అబద్ధం చెప్పడం తప్పు. ప్రభుత్వం అసలు పర్మిషన్ ఇవ్వడం తప్పు. సో వీళ్ళు ముగ్గురు బాధ్యులు. అయితే ఇప్పుడు గనక ఈ కేసుని మళ్ళీ వాళ్ళు తీసుకొని ఇది నిజాయితీగా దీన్ని ఒక కొలికి తీసుకురావాలి అంటే ఇప్పుడు అసలు ఎవరు అర్హులు ఈ కేసు పరంగా జైల్లోకి వెళ్ళడానికి? వాళ్ళు థియేటర్ ఆల్రెడీ థియేటర్ మేనేజ్మెంట్ చేశారు. ఈ లీగల్గా ఎవరు అంటే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి సీఎంగా నియమించిన సోనియా గాంధీని అరెస్ట్ చేయాలి. పార్టీ అధ్యక్షులుగా ఆవిడ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్యాంగ్ అంతా అరెస్ట్ చేయాలి. కనుక అది కాదు, వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసారు, మరి బన్నీ గారి మీద ఏవే సెక్షన్స్ అయితే నమోదు చేశారో ఆ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే గనక మినిమం ఒక 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడాలి అని అనేసి అంటున్నారు. ప్రూవ్ అయితే కదమ్మా. అవును, ఇప్పుడు జడ్జి అనేక కేసుల్లో జడ్జి వీళ్ళు ఇష్టం వచ్చి పెడతారు పోలీసులు. అనేక సందర్భాల్లో జడ్జి ఈ సెక్షన్ పెట్టావు, ఈ సెక్షన్ కావాల్సి ఈ సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఏం ఆధారాలు ఉన్నాయి పెట్టాం, మీ ఇష్టం వచ్చేట్టు సెక్షన్ పేర్లు నెంబర్లు ఉన్నాయి కనుక పెట్టేస్తారా, ఇది ఏదన్నా అడిగి తిట్టిన సందర్భంలో